లివర్ ఫ్రై అనగానే మటన్ చికెన్ ఇలా ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇది వెజ్ లివర్ ఫ్రై అంట. జగదీష్ గారు, ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ ఒక్కొక్క మ్యాజిక్ లాగా ఉంది మీ దగ్గర. సో ఇప్పుడు వెజ్ లివర్ ఫ్రై అసలు ఎలా చేయబోతున్నాం, ఏంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్పండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి అయితే మేడం, బ్లాక్ పెప్పర్, ఓకే, కాజు అండ్ ఆనియన్ చాప్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ లీవ్స్, కోకోనట్ పౌడర్, కర్రీ లీవ్స్, ఆయిల్, సాల్ట్, గార్లిక్ చాప్. ఇవి మనం వేయపోయే ఇంగ్రీడియంట్స్. ఓకే, మనము లివర్ ఫ్రై అనేది తోటకూర ఉంటుంది మేడం. ఆ తోటకూరని మనము దాన్ని బాయిల్ చేస్తాము. బాయిల్ చేసి దాన్ని పేస్ట్ చేస్తాము. అది పేస్ట్ చేసి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ పాత్రలో వేయడం జరుగుతుంది. ఒకసారి మనం చూద్దాం, మీరు చెప్తూ చూపించండి. ఇక్కడ ఆల్రెడీ 12 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ మస్ట్ అండ్ షుడ్ 12 ఉండాలన్నమాట, అంతేనా? ఏది తగ్గినా కూడా బాగోదు. సో ఒకసారి అది చూద్దాం, మీరు ఒకసారి చూపించి చెప్తే అది నాకు మీరు చెప్పేదానికి భలే తీసారు. ఓకే, సో ఇది ఇప్పుడు చెప్పండి, ఇది ఎలా ప్రిపేర్ చేశారు? ఇది లివర్ ఫ్రై అనేది తోటకూరను తీసుకొని బాగా వాష్ చేసి తర్వాత బాయిల్ చేసాము. బాయిల్ చేసి దీన్ని పేస్ట్ కొట్టాము. ఓకే, బాయిల్ చేసి పేస్ట్ కొట్టిన తర్వాత ఈ పేస్ట్ని తీసుకొని అందులో లైట్గా సాల్ట్, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా, కొంచెం బేసన్ ఇవి యాడ్ చేసి కలుపుతాం. ఇవన్నీ కలిపేసి ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో వేయాలి. వేసిన తర్వాత అవి మనకు ఇడ్లీగా రౌండ్గా రావడం జరుగుతుంది. సేమ్ ఏదైతే ఇడ్లీ అయితే ఉందో సేమ్ అట్లా రావడం జరుగుతుంది. ఆ వచ్చిన దాన్ని ఈ విధంగా మనం పీస్గా కట్ చేసుకుంటాం అన్నట్టు. ఈ విధంగా పీసులు కట్ చేసుకుంటాం. ఎన్ని మినిట్స్ అట్లాగా మనం ఆవిరి వచ్చేసి ఒక 20 మినిట్స్ మేడం, 15 to 20 మినిట్స్. ఓకే, 20 మినిట్స్ లో మనకు ఇవి అనేది విత్ రబ్బర్ లెక్క రావడం అనేది జరుగుతుంది. సేమ్ స్పంజ్ లెక్క. సేమ్ మీరు యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వింటుంటే ఆకుకూరతో పాటు మొత్తం ఐరన్ రిచ్ అనిపిస్తుంది, అంతేనా? ఎస్ మేడం, చాలా మందికి ఇది తెలియదు, కానీ తెలిస్తే మాత్రం చాలా మంది ఇంట్లో ట్రై చేస్తారు. చాలా వండర్ఫుల్ గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటది. కానీ ఏమనుకోవద్దు, నేను టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా ఒకసారి టేస్ట్ చేయండి. నార్మల్ గా ఒకసారి దాని ఫ్లేవర్ తోటకూర ఏదైతే ఉందో దాని ఫ్లేవర్ కూడా మీకు. ఓకే, సో నార్మల్ గా ఇది ఎలా ఉంటది టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్ మీ ట్రై. అండ్ తోటకూర ఫ్లేవర్ లో ఒక స్నాక్ ఐటమ్ అని చెప్పొచ్చా? ఇక్కడ వరకు ప్రిపేర్ చేసి ఫ్రై చేసుకున్నా అది స్నాక్ లాగా ఉంటుంది. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికి. నా చిన్నపిల్లల మీదే ఫోకస్ ఉంటుంది నాకు ఎందుకో మరి. బట్ ఇలా కూడా చాలా బాగుంది. బట్ ఇప్పుడు దీన్ని మనం మెయిన్ ప్రొసీజర్ మొత్తం మసాలాస్తో ఎట్లా చేస్తారు ఏంటి చూద్దాము. సో వెజ్ లివర్ ఫ్రై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? రండి. ఫస్ట్ మనం ప్యాన్ వెలిగించుకోవాలి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్. అదే ఎక్కువ ఆయిల్ అవసరం లేదేమో, అవునా? ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా అవసరం. ఈ పీసెస్ ఇంత టేస్టీగా అనిపిస్తున్నాయి. పీసెస్ లో మేము లైట్ గా మసాలా అన్నీ వేస్తాం కదా, ఇంట్లో టోస్ట్ చేస్తాం. భలే టేస్టీగా ఉంది తెలుసా. ఎంజాయింగ్ ఇట్. ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ ఏం వేయబోతున్నాం? గార్లిక్. ఓకే, సో గార్లిక్ ఇలా చాప్ చేసిన గార్లిక్ అన్నమాట. ఫుల్ ఫైన్ చాప్ గార్లిక్. ఓకే, వేసుకోవడం వల్ల మనము కుక్ చేయడానికి కానీ దేనికి కానీ మనకు ఫ్రీగా ఉంటుంది అన్నట్టు, తొందరగా రోస్ట్ కావడానికి ఉంటుంది. రైట్. మనం ఈ విధంగా వేసుకొని గార్లిక్ వేసుకున్నాం. క్వాంటిటీ ఎంత వేసుకోవచ్చు ఇప్పుడు? క్వాంటిటీ అనేది 2 స్పూన్స్. 2 స్పూన్స్ అండి. ఇది ఎంత క్వాంటిటీ ఉంది? ఇది వచ్చేసి ఒక హాఫ్ గ్రామ్ ఉంటుంది. ఇందులో మనం సగం వేసుకోవచ్చు అన్నట్టు స్టార్టర్. ఓకే, డన్. సో నెక్స్ట్ ఏంటి? ఇది కొంచెం లైట్ గా కుక్ కావాలి. అది కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత గార్లిక్, ఓన్లీ గార్లికా? జింజర్ కూడా యాడ్ చేస్తారు కదా జనరల్ గా. జింజర్, కానీ దీనికి ఫ్లేవర్ అనేది రావాలంటే మనం గార్లిక్ ఎక్కువ వాడాలన్నట్టు. గార్లిక్ వల్లనే మనకి ఇది ఎక్కువ మంచిగా, గార్లిక్ వల్ల టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చాప్ ఆనియన్. చాప్ ఆనియన్ వేస్తున్నాం. అంత వేసినా? ఓకే, డన్. సో ఇది కూడా లైట్ బ్రౌన్ వచ్చే వరకు మనం గార్లిక్ లో ఫ్రై చేస్తున్నాం. ఫ్రై చేసుకోవాలి. రైట్.
నాకు మీరు చేసే దాంట్లో ఏం నచ్చుతుందంటే ఆయిల్ కానీ ఇవన్నీ కూడా చాలా కరెక్ట్ గా ఇస్తున్నారు మీరు. నాకు ఆ క్వాంటిటీ బేస్ చూస్తే అంటే మేము వర్క్ చేసి అట్లా అలవాటు అయిపోయింది కదా మేడం, అందుకనే మాకు కొంచెం అలవాటు అయిపోయింది అన్నట్టు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు చెప్పట్లేదు? 17 years అయింది మేడం. 17 years of experience as a chef. 17 years. ఓకే, సో మనది అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? గ్రీన్ చిల్లీ అండి మేడం. చిల్లీ చాప్. yes. లైట్ గా సాల్ట్. ఓకే, ఇప్పుడు ఈ సాల్ట్ నేను కరెక్ట్ గా వేయాలి కదా? కొంచెం ఇంత చాలా? చాలు. ఓకే, డన్. లైట్ గా ధనియా పౌడర్. ఇంత చాలా? లైట్ గా ధనియా పౌడర్ ఏమన్నా? కొంచెం జీరా పౌడర్. జీరా పౌడర్ అండి. నెక్స్ట్ జీరా పౌడర్ వేస్తున్నాం మేము. లైట్ గా గరం మసాలా. ఇదేనా? గరం మసాలా ఇది మేడం. ఇదా? పౌడర్స్ లో ఏది గరం మసాలా ఏం తెలియట్లేదు. ఇవి రెండు సేమ్ ఉంటాయి మేడం. అవును. వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఓకే, కలుపుకొని మనం ఇలా లైట్ గా వాటర్ వేసుకోవాలి. ఓకే, జీరా పౌడర్, గరం మసాలా, ఉప్పు అండ్ ఇంకోటి ఏంటిది? గరం మసాలా, ధనియా పౌడర్. ధనియా పౌడర్ వేసాము. ఇవన్నీ వేసి ఇప్పుడు మేము ఫ్రై చేసిన తర్వాత వాటర్ కొంచెం యాడ్ చేసాం అన్నమాట. అది పట్టేస్తుంది మొత్తం. ఇందులో మళ్ళీ ఇంకొంచెము ఇది కోకోనట్ పౌడర్. ఇదేనా? ఓ, పౌడర్స్ రికగ్నైజ్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. వేసేస్తున్నాం మొత్తం వద్దు మేడం, ఒక 2 spoons వేయండి ఇంకొంచెం. ఓకే, ఈ కోకోనట్ పౌడర్ వేయడం అనేది కొంచెం డిఫరెంట్ గా ఫ్లేవర్ వస్తుంది అంటారా? కొంచెం ఆల్మండ్ పౌడర్. ఇది ఆల్మండ్ పౌడర్. ఓ నైస్, ఆల్మండ్ పౌడర్ కూడా వేస్తున్నాం మేము ఇక్కడ. 2 spoons అంటారా? 1 spoon చాలు. ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నాం. ఆల్మండ్ పౌడర్ వేసిన తర్వాత నౌ కొంచెం బ్లాక్ పెప్పర్. ఇంత చాలా? చాలు. అంటే మాకు స్పైసీనెస్ అనేది కొంచెం తక్కువ. లైట్గా పుట్నాల పౌడర్. ఈ పుట్నాలు ఏంటంటే రోస్ట్ చేసి పౌడర్ చేస్తాం అన్నట్టు. ఓ, సో ఇది రైస్ లో మనం వేసుకొని తింటాం కదా, అదే అన్నమాట. సో మనం ఇక్కడ వేస్తున్నాం కొంచెం బస్. ఫుల్ స్పూన్ వేసాను పుట్నాల పౌడర్. ఇప్పుడు కొంచెం లైట్ గా గ్రేవీ. ఇదేం గ్రేవీ? ఇది కాజు పేస్ట్ మేడం. ఓ, ఇది ఎల్లో కలర్ లో ఉందేంటి? కొంచెం పసుపు వేసి మేము బాయిల్ చేస్తాం అన్నమాట. ఎందుకు ఇట్లాగా పసుపు పేస్ట్ చేస్తే బాగుంటుందా? బాగుంటుంది టేస్ట్. 1 full spoon కాజు పేస్ట్ వేసాము దాంట్లో. ఇది ఎందుకు ఎల్లోగా ఉందంటే చెప్పారు ఇప్పుడే, పసుపు వేసి దాన్ని ఫ్రై చేసి పేస్ట్ చేస్తాం. రైట్, కొత్తగా ఉంది. కొన్ని వింటుంటాయి ఇక్కడ, చాలా చక్కగా అనిపిస్తుంది. ఇంకా లైట్ గా కొరియండర్, కర్రీ లీవ్స్. ఓకే, కొంచెం లైట్ గా కొరియండర్ వేయాలి. కొంచెం కొరియండర్ వేసి కలుపుకోవాలి. ఓకే, ఈ విధంగా మనకు మసాలాన్ని వేసిన తర్వాత ఈ విధంగా టైట్నెస్ వస్తుంది. ఈ విధంగా టైట్ అయిపోతుంది. టైట్ అయిపోయినాక థిక్నెస్ వస్తుంది బాగా. వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మేము చాలా మసాలాస్ వేసాం కదా, దానివల్ల థిక్నెస్ వస్తుంది. అయినా పెద్దగా రెగ్యులర్ గా వాడే మసాలాస్ అంత ఏం లేదు. మనం ఫ్రై చేసుకున్న మసాలా ఉంది కదా, ఇలా డంప్ చేసుకోవాలి. ఓకే, సో ఆకుకూరతో చేసిన లివర్. సో ఇది ఏ ఆకుకూర అయినా వాడచ్చా? లేదు మేడం, ఈ తోటకూర అయితేనే సెట్ అవుతుంది. ఏ ఆకుకూర పడితే తోటకూరనే. తోటకూర ఓన్లీ. సో ఓన్లీ తోటకూర వేయాలంటున్నారు. అదే దానికి ప్రాపర్ వేలో ఇంకా లివర్ ఫ్రై అనే దాని మీనింగ్ క్రియేట్ చేసేది తోటకూరే అంటున్నారు అనమాట. మీరు వేరే ఆకుకూరలు ఏమైనా ట్రై చేద్దామని అనుకుంటే అది మీ కష్టం, మీ ఇష్టం. ఇట్లా వేసుకుని మనము ఫినిషింగ్ లో కొంచెం కొరియండర్ వేయండి. ఇది అయిపోయిందా? ఓ మై గాడ్. కొరియండర్ వేయండి, వేసి లైట్ గా నెయ్యి. ఎందుకు నెయ్యి తెచ్చిస్తున్నారు అన్నిటికీ? నెయ్యి వేస్తే ఏంటంటే దాని ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. నెయ్యి అనేది మనకు ఏదైతే మనం ముద్దపప్పులో కూడా నెయ్యి వేసుకొని తినగానే మనం ఎట్లా ఉంటాం, వావ్ వాట్ ఏ టేస్ట్. సో నెయ్యి అనేది దా ఫ్లేవర్ ని ప్లస్ టేస్ట్ ని తీయడానికి. ఓకే, నెయ్యి. సో మొత్తం ప్రిపేర్ చేసినాక నెయ్యి టచ్ అనేది ఇంపార్టెంట్, బికాజ్ అది చాలా మంచి టేస్ట్ అరోమా. కొంచెం స్టవ్ ఇటు పెట్టుకొని చేస్తాం. భలే, ఇది వెజ్ లివర్ ఫ్రై లా లేదు, ఇది మటన్ లివర్ ఫ్రై లా కనిపిస్తుంది నాకు. సో మోసం చేసి ఇచ్చిన తినేస్తారేమో, టేస్ట్ వైజ్ చూస్తే తెలుస్తుంది ఏంటి అని. మనం లాస్ట్ లో కొంచెము పులుపుగా పిండి వేసుకోవాలి. లెమన్ స్క్వీజ్ చేశారు కొంచెం లైట్ గా, ఎక్కువ పుల్లగా ఉండకుండా వేసుకొని మనము సర్వ్ చేసుకోవాలి. ఓకే డన్. ఇదేనా? అదే మేడం. ఇక్కడ సర్వ్ చేద్దాం, నేను పట్టుకుంటా.
బాబోయ్ ఇదేంటండి ఎంత టెంప్టింగ్ ఉంది. భలే ఉందిగా చూడడానికి. ఇది చూసాం ఒకసారి మనం దీన్ని చూస్తూ కూడా మనం ఒకసారి చెప్పాలి అసలు ఎంత బాగుంది తెలుసా. ఫ్రెష్గా ఇది ఒక వెజ్ లివర్ ఫ్రై అనే ఫీలింగ్ అయితే దీన్ని చూస్తుంటే నాకు అస్సలు అనిపించట్లేదు. టేస్ట్ చేసి చెప్తాను అసలు ఎలా ఉందో అనేది. నాకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో వర్డ్స్ వెతుక్కుంటున్నాను. బికాజ్ ఇది ఎంత స్మూత్గా యూనో మీట్ ఫీలే ఇస్తుంది. బట్ దిస్ ఇస్ ప్యూర్లీ వెజ్ లివర్ ఫ్రై, దట్టు తోటకూరతో చేసిన లివర్ ఫ్రై అనమాట. వెజిటేరియన్స్ అయితే కన్ఫామ్గా చెప్తున్నా లొట్టలు వేసుకొని తినేస్తారండి అసలు, నో డౌట్. మీరు వెనక్కి తిరిగి చూసుకునేదే లేదు. ఇది మీరు మీ ఏమంటారు ఎవరన్నా మీరు హర్ట్ చేసి ఉంటే మాత్రం కన్ఫామ్గా ఇది చేసి వాళ్ళకి సారీ చెప్పేసేయండి. ఫినిష్, మ్యాటర్ క్లోజ్. చాలా బాగుంది తెలుసా. లొట్టలు వేసుకొని తినేయచ్చు, ఇది మొత్తం కూడా తినేయచ్చు. బికాజ్ ఇది ఏదైతే ఉందో మీట్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట మనకు. తోటకూర ఇది వెజ్ అనే ఫీలింగ్ లేదు. అండ్ దట్ టు మీరు ఏవైతే దీంట్లో యాడ్ చేశారో యాడ్ ఆన్స్ ఉన్నాయో మనకు మసాలాస్ కావచ్చు, గ్రేవీ కావచ్చు, ఎవ్రీథింగ్ is so perfect that it is making so much sense now to eat. Thank you so much, Jagdish. Thank you, madam. Love it. Thank you.